సంబంధం అయితే ఎప్పుడైతే షష్ఠీ సంబంధం ఎప్పుడైతే వస్తుందో ఇతర వస్తువులు వేరువేరుగా అయిపోతాయి. ఆ షష్ఠీ సంబంధం లేకుండా ఏకవచనం ఇది ప్రథమాంతం ఎప్పుడైతే అవుతుందో తానే అవుతుంది. ఇప్పుడు ఉభయ వ్యవహారం జరిగిందా లేదా శరీరం? ఇప్పుడు ఏది నిజము? నేననేది నిజమా, నాది అనేది నిజమా? నేనంటే మరి నేను వస్తున్నాను, నువ్వు శరీరం అయిపోయినా కానీ ఆత్మ కాలేదు. ఇప్పుడు నేననేది నిజమైతే నువ్వు జడమైన శరీరం అయిపోయినావు కానీ ఆత్మ కాల. నేను వెళ్తున్నాను, నేను తింటున్నాను, నేను చేస్తున్నప్పుడు శరీరమే నేనుగా భావించావు. నా శరీరం ఆరోగ్యం బాగలేదు, నా కన్ను బాగలేదు, నా కన్ను ఆపరేషన్ అయింది అనుకున్నప్పుడు దాన్ని శరీరానికి నీకంటే భిన్నంగా శరీరాన్ని చూసావు. ఇప్పుడు శరీరము నీవా, నీకంటే భిన్నమా? ఇగో ఇదే విచారించి తెలుసుకోవలసిన వేదాంతం కదా. ఉభయ వ్యవహారం జరుగుతుంది కాబట్టి వాస్తవికంగా నేను ఉన్నందువల్ల ఈ శరీరానికి ఉనికి ఉంది తప్ప నేననేవాడు ఇందులోంచి లేస్తే దానికి ఏమాత్రం కూడా ఉనికి లేదు. అందుకొరకే నిర్లేప పరిపూర్ణ సచ్చిదానంద విగ్రహ. నిర్లేపం దేన్ని అంటుకోని వాడు పరిపూర్ణ స్వరూపుడు. అంటే సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం యపశ్యతి తపశ్యతి. అన్ని భూతాల్లో సమానంగా ఉంది. అయితే అందరూ సమానంగా ఎందుకున్నాడు అంటారేమో. అన్ని భూతాల్లో సమానంగా ఉన్నంత మాత్రం చేత, ఆత్మ సమానంగా ఉన్నంత మాత్రం చేత అందరూ సమానంగా ఉండాలని లేదు. వాళ్ళ ఒక ఏంటిది అంతఃకరణాలలో ఉన్న సంస్కారాలు వేరువేరుగా ఉన్నాయి. అన్నిట్లో సమానంగా కరెంటు ఉన్నప్పటికీ దానిలో ఎంత కెపాసిటీ ఉందో అంతే గ్రహిస్తుంది కానీ కరెంటుని ఎక్కువ గ్రహించేదానికి వీల్లేదు. మరి అక్కడేమో బాగా తిరుగుతా ఉంది, ఇక్కడ తక్కువ తిరుగుతుందా అంటే ఇక్కడ నువ్వు తక్కువ పెట్టుకున్నావు, అక్కడ ఎక్కువ పెట్టుకున్నావు. ఇక్కడ పెద్ద బలువు పెట్టుకున్నావు, అక్కడ చిన్న బలువు పెట్టుకున్నావు. ఈ అన్నింట్లో కూడా సమానంగా ఉందా లేదా కరెంటు? అందుకొరకే సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం యపశ్యతి. సమస్త భూతాల్లో సమానంగా ఉన్న పరమేశ్వరుని ఎవరైతే చూస్తున్నాడో వాడే చూసేవాడు. మిగతా వాళ్ళంతా గుడ్డి వాళ్ళు. మీరు కాదు, మేము కూడా. మీరు కాదు, మీరంటే మీరు కాదు, మేమంటే మేము కాదు. నీ ప్రకాశం మాత్రం అందరికీ సమానంగానే ఉంది తప్ప ఎక్కడ మాత్రం భేదం లేదు. మలం పైన అట్లాగే ఉంది, బెల్లం పైన అట్లాగే ఉంది, స్త్రీల పైన అట్లాగే ఉంది, పెద్దవాళ్ళ పైన ఉంది, చిన్నవాళ్ళ పైన ఉంది, ఇంకా చెప్పాలంటే ధనవంతుల పైన ఉంది, దరిద్ర పైన ఉంది, రోగుల పైన ఉంది, ఆరోగ్య పైన ఉంది. ఆయనకి ఏమైనా భేదం ఉందా? ఇక్కడ ఉండాలి, అక్కడ ఉండకూడదని విచారించవలసిన మానవులందరూ కూడా ఒక్కటే అంటారు. ఒక్కటే, కానీ వాళ్ళ సంస్కారాలు భిన్న భిన్నంగా ఉంటాయి. సంస్కారాన్ని బట్టి భేదం కానీ వాస్తవిక యోగంగా చూస్తే భేదం అనేది లేదు. అందువల్ల సూర్యుని ప్రకాశం లోపల మనమంతా భిన్న భిన్నంగా ఎట్లాగైతే చేసుకుంటున్నామో, సూర్యుని యొక్క ప్రకాశం అందరికి సమానంగానే ఎట్లాగైతే ఉందో, అలాగే పరమాత్మ యొక్క చైతన్యం అందరిలో సమంగా ఉన్నప్పటికీ అంతఃకరణంలో ఉన్న సంస్కారాన్ని బట్టే ప్రవర్తిస్తారు తప్ప ఇంకో రకంగా ప్రవర్తించడానికి లేదు. దానిలో చైతన్యం లేదా పరమాత్మ యొక్క ప్రేరణ ఏం లేదు. దాని యొక్క శక్తి ద్వారా మిగతా సూర్యుని యొక్క ప్రకాశం ద్వారా ఒకరు తిరుగుతున్నారు, ఒకరు వింటున్నారు, ఒకరు తింటున్నారు, ఒకరు వండుతున్నారు, రకరకాలుగా ఎట్లాగే చేసుకుంటున్నారో అట్లాగే పరమాత్మ యొక్క సాన్నిధ్యంలో సమస్తము జరిగిపోతున్నాయి. అందుకొరకే శరీరం అంటావా పాంచభౌతికము, ఆత్మ అంటావా నజ్జాయితే నయ మ్రియతే నచ దుఃఖవా. అది పుట్టదు, అది చావదు, పోయి దుఃఖాన్ని అనుభవిస్తావంటే అనుభవించదు. మన బల్బును కొట్టండి, పుణ్యం కొట్టేది అయిపోతుంది. కొట్టడానికి కొట్టేస్తే ఏమవుతుంది? పగిలిపోతుంది. పగిలిపోయినందువల్ల అందులో ఉన్న కరెంట్కి ఏమైనా దెబ్బ తగులుతుందా? పోయి నువ్వు దానికి ఏమన్నా చల్లటి కాగితం చుట్టావనుకో, కరెంట్కి ఏమైనా చల్లదనం వస్తుందా? రాదు. నువ్వు ఏం చేసినా స్థూల రూపంలో వేసే కర్మంతా స్థూల వస్తువుకే కానీ సూక్ష్మ వస్తువుకు చెందదు. అందువల్ల ఆత్మ పుట్టేది కాదు. నజాయతే మేతేవా కదాచిన్ నాయం భూత భవితావాన భూయ అజో నిత్య శాశ్వతోయం పురాణో నహన్యతే హన్యమానే శరీరే. భగవద్గీత. ఇక్కడ కూడా ఆత్మ నజాయతే నమ్రియతే నచ దుఃఖవాగ్. ఆత్మ పుట్టేది కాదు, పెరిగేది కాదు, అది దుఃఖవాగ్ కాదు. మరి ఇప్పుడు ఎవరికి దుఃఖం? శరీరం అంటావా జడము, దీనికి దుఃఖం ఉందా అండి? జడం దుఃఖం ఉందా? దీనికి ఏమన్నా లేదు. ఆత్మ అంటావా నిర్లేపము, ఇప్పుడు దుఃఖం ఎవరికి? అదే అడుగుతున్నాడు రామచంద్రమూర్తిని అగస్త్యుడు. శరీరం యొక్క పరిస్థితి ఇటువంటిది, ఆత్మ యొక్క పరిస్థితి ఇటువంటిది. సూర్యోసౌ వచ్చేసింది మనకు ఉపమానం అప్పుడే. సూర్యోసౌ సర్వలోకస్య చక్షుష్ఠేన వ్యవస్థితః తదాపి చాక్షుషే దోషేన్న కదాచిత్ విలిప్యతే. సూర్యుడు అందరికి సమానంగా ప్రకాశిస్తున్నప్పుడు తదాపి చాక్షుషైర్దోషేన్న కదాచిత్ విలిప్యతే. కంటిలో ఉన్న దోషం ద్వారా ఆయన దూషితుడు కాడు. కంటిలో మనకు పువ్వు పడింది, మనకు కనిపించకపోతే ఈ దోషం ఆయన దగ్గర పోతుందా? పోనీ కొంతమందికి కామెర్ల జబ్బు చేసింది అనుకోండి, కామెర్ల రోగము, అందరికి పచ్చగా కనిపిస్తుంది కదా, ఆయనకి ఏమైనా పోతుందా? ఒకరికంట
ఒక వస్తువు చూస్తే రెండుగా కనిపిస్తుందంట. అట్లా కూడా ఉంటాయి కొంతమందికి. విన్నారు ఎప్పుడన్నా? డాక్టర్ దగ్గర వెళ్ళారు, డాక్టర్ గారు నా ఒక వస్తువు చూస్తే రెండుగా కనిపిస్తుందంటే ఒకటి కంటే రెండు ఉంటే మంచిదే కదా అన్నవాడు. అది కాదండి, అట్లా కాదు, ఒకటి చూస్తే రెండుగా ఉంటుంది, ఇంత మాత్రానికి ముగ్గురు రావాలంటే చెప్పేదానికి అంటే వాడు ఒక వస్తువు చూస్తే మూడు వస్తువులు కనిపిస్తాయి. ఆ డాక్టర్కి ఒక వస్తువు చూస్తే మూడు వస్తువులే కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఈ దోషము కంటిదా సూర్యుడిదా? కాబట్టి పదార్థాల్లో ఉన్న దోషము ఎట్లాగైతే సూర్యుకి అంటదో అట్లాగే సర్వభూతాంతరాత్మాపి తద్వదృశ్యైర్న లిప్యతే. సమస్త భూతాల్లో నిండి నిబిడీకృతమై ఇందు కలడు అందు లేడన సందేహం లేదని ఆయన చెప్పినట్టుగా అన్నిట్లో ఉన్నప్పటికీ దానిలో ఉన్న దోషాన్ని మాత్రము పరమాత్మ ఏమాత్రము పొందలేడు. అందువల్ల దోషాన్ని తీసివేసేది ఆ తత్వం, దోషాన్ని అంటుకునేది కాదు. దోషము స్థూలము, తత్వము సూక్ష్మము. స్థూల పదార్థం ఎప్పుడూ సూక్ష్మాన్ని దోషీకృతం చేసేదానికి అవకాశము లేదు. కాకపోతే సూక్ష్మం యొక్క ఆధారం చేత స్థూలానికి ఉనికి ఉంటుంది. ఉనికి లేకుండా పోతే దాని యొక్క దోషం గాని వస్తువు యొక్క దోషము కాదు. సర్వభూతాంతరాత్మాపి తద్వదృశ్యై నలిప్యదే. సమస్త భూతాల్లో ఆ చైతన్యం ఉన్నప్పటికీ దృశ్యములో ఉన్న దోషాలు ఏమాత్రం కూడా సూర్యుని పైన పడవు కదా. అలాగే దేహోపి మలపిండోయం ముక్త జీవో జడాత్మక. శరీరం ఎటువంటిది? రామకృష్ణ స్వామి వారు అంటుండేవారు, మలపిండము మలభాండము. మలపిండము మలపాండం ఏ మలంతో పుట్టింది అంటే మాతాపితృల యొక్క మలంలో తయారైపోయింది. మళ్ళీ ఆ మలాన్నే దాన్ని నిండగలిగింది. శరీరం నిండా మలం ఉందా? ఏదో ఒక సుగంధాలు ఉన్నాయండి. ఎక్కడికి వెళితే అక్కడ మనకు మలమే కనిపిస్తుంది తప్ప ముక్కు దగ్గర ఒకటి, చెవు దగ్గర ఒకటి, కంటి దగ్గర ఒకటి, కిందికి పోతే సరే ఎక్కడ తర్వాత చెమట ద్వారా వచ్చే ఒక రకమైన మలము. అందువల్ల మలపిండము మలభాండము అన్నారు. అందువరకే దేహోపి మలపిండో అయం ముక్త జీవో జడాత్మగా. ఎప్పుడైతే జీవుడు దీన్ని వదిలిపెడతాడో అప్పుడు ఎట్లాగుంటుంది? అది జడమైపోతుంది. జీవుని యొక్క సత్తాను అనుసరించేది చైతన్యమే తప్ప వాస్తవికంగా దానికి సత్తా అంటూ ఒకటి లేదు. శరీరాన్ని ఎప్పుడైతే ఇది వదిలిపెడుతుందో అప్పుడు ఎలా ఉంటుంది? తెల్లారి వరకు 2 రోజుల వరకు, ఇప్పుడంటే ఐస్లో పెడుతున్నారు అనుకోండి, ఐస్ లేని కాలంలో ఒక రోజు గడిచిందంటే ఎంత సుగంధం వస్తుంది, అందులోంచి సుగంధం వస్తుందా? అబ్బాబా ఎప్పుడు ఎదురు పెడతారో పిల్లలంతా కూడా ఏడుస్తూ ఉన్నారని ముక్కు మూసుకొని చేస్తాను. మరి దానిలో అంత సుగంధం ఉందే, కానీ దానికి ఉదయం నుంచి సాయంత్రం వరకు, పుట్టి నుంచి పోయే వరకు ఎన్ని క్రీములు, ఎన్ని వగర ఎంత పూసినా దానికి సుగంధము. నీ ఉన్నంత వరకే దానిలో యావత్ పవనో నివసతి దేహే తావత్ పృచ్చతి కుశలంగే గతవతి వాయౌ దేహాపాయే భార్యా బిభ్యతే తస్మిన్ కాయే భజ గోవిందం భజ గోవిందం యావత్ పవనో నివసతి. శరీరంలో గాలి ఉన్నంత వరకే, ఆ జీవుడు ఉన్నంత వరకే మంచి చెడులు అంతా కూడా విచారిస్తుంటారు. ఎప్పుడైతే ఆ శరీరం పోతుందో భార్య బిబ్బతి తస్మిన్ కాయ. దైవం ఉన్నప్పుడే కొట్టి చంపి నానా తంటాలు పెట్టాడు. మళ్ళీ తర్వాత దైవం పెడతాడు, తొందరగా బయట పెట్టి ఉంటాడు కదా. ఇంకా 4 రోజులు పోతే కొంచెం ఎక్కడ పూర్వకాలం అయితే శరీరాన్ని తగలబెట్టి అంతవరకు తినేవాళ్ళు కాదు. మరి ఇప్పుడు తినకుండా ఉంటున్నారు. వారు ఎక్కడో ఫారం నుంచి రావాలా, వచ్చారు 2 రోజులు 3 రోజులు పడుతుంది. చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళకి ఆకలి అవుతా ఉంది, ఆయన స్వాహా తప్పదు. అందువల్ల శరీరము మలపిండము మలభాండం అన్నారు. అందుకొరకు ఏమన్నా ఆయన ఎవరు సిద్ధయ్య, ఏ కులమ్మ నిన్న వివరం అడిగితే ఏమని చెప్పుదు లోకులకు పలుగాకులకు దుష్టులకు దుర్మార్గులకు అన్నాడు. ఎక్కడ పుట్టింది? పుట్టింది కులము, ముట్టిన వెలిగింది కులము. ఎవరు పుట్టకుండా ఉన్నారు అట్లాగా? ఏ కులం? అందరూ వచ్చింది అదే తల్లి గర్భం నుంచి కదా, మలం నుంచే కదా బయటకు వచ్చేసారు. మల పిండము మల భాండం తల్లి మాతాపిత్రుల యొక్క మలంలో ఉత్పన్నమై మలాన్ని కలిగి మళ్ళీ మట్టిలో కలిసి మళ్ళీ మలంగానే తయారవుతుంది. అందువల్ల ఇలాంటి శరీరం అంటావా జడమైంది, దీన్ని వెలిగించి ఆత్మ అంటావా చైతన్య స్వరూపము అని మొదలుపెట్టాడు. ఎవరు? అగస్త్యుడు. దేహోభి మలపిండోయం ముక్త జీవో జడాత్మక. ఎప్పుడైతే జీవుడు ఈ శరీరాన్ని విడిచిన తక్షణమే అప్పటి నుంచి ఏమవుతుంది అంటే అది జడమైపోతుంది, కథను కూడా కలగదు. తర్వాత దయ్యతే వన్నినా కాష్టై. ఇంట్లో ఉంచుకుంటారా? కట్టెలో పెట్టి దయ్యతే దయిస్తారు.
శివాద్యైర్ భక్షదేవి లేదు పాసి పెడతారనుకుంటావా? శివాది అని, శివ అంటే నక్క అని పేరు కూడా ఉంది ఒకటి, నక్కల చేత తినబడుతుంది. తర్వాత తదాపి నైవ జానాతి విరహే తస్య, కుక్కలు నక్కలు తినే శరీరాన్ని, దహింపబడే శరీరాన్ని నాదనుకోవడం నేననుకోవడము ఎంత మూర్ఖత్వము. అందులో నైన జానాతి విరహే తాకస్య వ్యధ, విరహం వచ్చిందని ఉద్దేశించింది హా సీత హా సీత అని ఏడుతూ కూర్చున్నావయ్యా, నువ్వు దేని కొరకు ఏడుస్తున్నావు అని వైరాగ్యాన్ని బోధిస్తుంది. భార్య పోయి ఆనేస్తా ఉంటే ఈయన వైరాగ్యాన్ని బోధిస్తాడు. తర్వాత ఏమవుతుంది రేపు విందాం. శుభమస్తు. హరి ఓం. కుంభేందు తుషారహారజవరా యా శుభ్రవస్త్రావృతా యా వీణావరదండమండితకరాయా శ్వేతపద్మాసనా యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిర్దేవైః సదా వందితా సా మాం పాతు సరస్వతీ భగవతీ నిశేషజాడ్యాపహ. శ్రీరామచంద్రః స్థితపారిజాతః సీతాముఖాంభోరుహచంచరీకः సమస్తకల్యాణగుణాభిరామ నిరంతరం మంగళమాతనోతు. గంగాతరంగ రమణీయ జటాకలాపం గౌరీ నిరంతర విభూషితవమభాగం నారాయణ ప్రియమనంగమదాపహారం వారాణసీ పురపతిం భజ విశ్వనాథం. శివగీత 9వ శ్లోకంలో మనం ఉన్నాం. ఫలపిండము జీవుడు దాన్ని వదిలిపెట్టినందువల్ల, జీవుడు ఆ శరీరం నుంచి వేరైనందువల్ల జడమైపోతుంది. తాను ఇదివరకు ఏ ఏ వ్యవహారం అయితే చేసి సుఖ దుఃఖానుభవాన్ని కలిగి ఉందో ఆ శరీరం ఆ సుఖ దుఃఖాన్ని జీవుడు వదిలిపెట్టిన తర్వాత దహ్యతే వన్నికాష్ఠై, కట్టెల్లో పెట్టి కాల్చబడుతుంది. ఇది కాల్చకపోతే పూడ్చిపెడితే నక్కలు వగైరా భక్షిస్తాయి. తథాపి నైవ జానాతి విరహే తస్య కా వ్యధ. అయినప్పటికీ జీవుడు ఈ విషయాన్ని తెలుసుకోకుండా మోహ మమకారాలతో బాధపడుతూ ఉంటాడు. ఒకటి మోహము, ఒకటి మమకారం, ఈ రెండింటి ద్వారా ఏదైతే ఉందో బాధపడుతూ ఉంటాడు జీవుడు అని అగస్త్య మహర్షి శ్రీరామచంద్రమూర్తికి శరీరం యొక్క స్థితి, ఆత్మ యొక్క స్థితి, మోహం యొక్క స్వరూపాన్ని కూడా బోధిస్తూ ఉన్నాడు. మోహం యొక్క స్వరూపం ఏంటిది? మోహం అంటే దొరకసారి చెప్పుకున్నాము. మోహ వైచిత్రి అనే ధాతువు చేత మోహం అనే శబ్దం ఏర్పడుతుంది. అంటే విచిత్ర భావన కలిగి ఉండడం. వస్తుయందు అవస్తు భావన, అవస్తుయందు వస్తు భావన, ఇలాంటి అజ్ఞానమందు జ్ఞాన భావన, జ్ఞానమందు అజ్ఞాన భావన, సుఖమందు దుఃఖ భావన, దుఃఖమందు సుఖ భావన, ఇవన్నీ మోహానికి కొన్ని ప్రక్రియలు. దాన్నే ఇంకా ముందు చెప్పబోతూ ఉన్నాడు. శరీరం అంటామా జడము, ఆత్మ అంటామా చైతన్యము, తయోరైక్యం ప్రపశ్యంతి కిమజ్ఞానమత పరమని అపరోక్షానుభూతిలో మనకు ఆ మాట వస్తూ ఉంటుంది. చాలా శరీరాన్ని గురించి, ఆత్మను గురించి చిట్టు చివరిలో కనీసం 10-12 శ్లోకాలు శంకర భగవత్పాదులు రాశారు అపరోక్షానుభూతి. మీరు వినే ఉంటారు పూజశ్రీ పరిపూర్ణానంద స్వామిలో టీవీలో ఇస్తున్నప్పుడు. అలాగే శరీరము జడమైంది, ఆత్మము చైతన్యము, ఈ రెండింటి యొక్క ఏకత్వాన్ని ప్రపశ్యంతి చూస్తూ ఉన్నారు. దీనికంటే అజ్ఞానమేమి అని. రెండింటిని ఏకం ఎప్పుడు చేయలేం. బియ్యము గోధుమలు ఎప్పుడు ఒకటి కావు. బియ్యం ఒకటైతే కావచ్చు కానీ బియ్యము గోధుమలు ఒకటి కావు. అలాగే
ఏ వస్తువు ఏ రూపంతో ఏ గుణంతో కలిగి ఉందో ఆ వస్తువు ఆ రూపంతో ఆ గుణంతోనే ఇంకొక వస్తువులో ఐక్యం కాగలుగుతుంది గాని భిన్న గుణాలు కలిగిన వస్తువులు ఐక్యమయ్యేదానికి వీల్లేదు. అందువల్ల మనం లోకంలో ఎన్నో రకాలుగా చూస్తూ ఉంటున్నాం. భిన్న భిన్న గుణాలు కలిగిన వస్తువులు భిన్న భిన్నంగా వేరువేరుగానే ఉంటాయి. అందువల్ల ఇక్కడ శరీరమేమో దేహమేమో మలపిండమైపాయా, అది జడమైపాయా. ఆత్మేమో సత్ చిత్ ఆనంద విగ్రహ, సద్రూపము చిద్రూపము ఆనందమే విగ్రహంగా కలిగింది అని ఎప్పుడు 6వ శ్లోకంలో చెప్పారు. నిర్లేప పరిపూర్ణ. నిర్లేప అంటే అంటపడకుండా ఉండేది, పరిపూర్ణ అంటే సర్వాంతర్యామి అయి ఉండేది. తర్వాత సత్ చిత్ ఆనంద విగ్రహం, సద్రూపము దాంది, చిద్రూపము ఆనంద రూపము. శరీరం అంటావా ఇవన్నిటికంటే భిన్నము. నిర్లేప అనే శబ్దానికి ప్రతీకం కాదు, అన్నింటిని అంటుకుంటూ ఉంటుంది. ఏదేది ఏ ఆ రోగాలతో అంటుకుంటుంటుంది, ఇంకా బంధుత్వంతో అంటుకుంటుంది, చివరికి రోగాల పాలవుతుంది, ఆఖరికి జడస్వరూపంగా మారుతుంది. పరిపూర్ణమంటా పరిపూర్ణం కాదు, ఏకదేశము. ఒక దగ్గర ఉంటుంది కానీ ఇంకొక దగ్గర ఉండదు. ఇది ఒక దగ్గరే ఉంది, దీని ఇంకొక దగ్గరికి వెళ్ళాలంటే మళ్ళీ చైతన్యమే కావాలి, దానిపాటికి అది వెళ్ళేదానికి అవకాశం లేదు. అలాగే సద్రూపము కాదు, ఆనంద రూపము కాదు, చిద్రూపము. సద్ అంటే ఎప్పుడు ఉనికి కలిగేదాన్ని, త్రికాలాబాధ్యమైన దాన్ని సత్ అంటారు. దాన్ని అవ్యయం అన్నారు. త్రిషు కాలేషు నా వ్యయతే ఇది అవ్యయ, 3 కాలాలలో కూడా వ్యయం కాకుండా ఉండేదాన్ని అవ్యయము అన్నారు. మరి ఇదేమో సద్రూపం కాదు, ఒకప్పుడు ఉండి ఒకప్పుడు ఉండకుండా ఉండేది కాబట్టి సద్రూపం అనే దానికి వీల్లేదు. చిద్రూపం అంటావా జడము ఒక దగ్గరే ఉంటుంది, వేసిన దగ్గరనే ఉంటుంది కానీ ఇంకొక దగ్గరానికి వెళ్ళేదానికి వీల్లేదు. ఆనంద స్వరూపం అంటామా, దానికి అసలు చైతన్యమే లేదు కాబట్టి ఆనంద స్వరూపం అనేది కూడా గుర్తురాదు. తర్వాత ఆత్మ అంటావా నా జాయతే నెమరేది, అది పుట్టేది కాదు చచ్చేది కాదు. కానీ శరీరము వీటికన్నిటి కూడా విలక్షణమైంది, ఏకదేశమైంది, అపరిపూర్ణమైంది, జడమైంది, పుట్టేది చచ్చేది. అప్పుడు భిన్నమైన విలక్షణమైన రూపాలు కలిగి ఉన్నందువల్ల, సంస్కారం కలిగినందువల్ల ఆత్మ శరీరం అయ్యేదానికి వీల్లేదు, శరీరము ఆత్మ అయ్యేదానికి కూడా వీల్లేదు అని బోధిస్తూ తర్వాత జీవుడు ఎలా లోకంలో మోహింపబడుతున్నాడో ఆ విషయాన్ని గుర్తు చేస్తున్నాడు. సువర్ణ గౌరీ దుర్వాయా జలవచ్చామలాపివ హీనోత్తుంగస్తనా భోగభుగ్న సుగోక్ష్మ విలగ్నిక బృహన్నితంబ జగనా రక్తపాద సురోరుహ ఇతియాం మన్యతే మూర్ఖ సత పంచేషు శాశ్వత. 13వ శ్లోకం వరకు, 10వ శ్లోకం నుంచి 13వ శ్లోకం వరకు ఒకరినొకరు శరీరాన్ని వర్ణించుకొని, పురుషులు స్త్రీలను పురుషులు వర్ణించుకొని ఒకరొకరిని చూసి మోసపోతుంటారు, మోహంలో పడిపోతుంటారనే విషయాన్ని గుర్తు చేశారు. పుస్తకాలు ఉన్నామని ఆ విషయం చదువుకోండి. మా నోటి ద్వారా అవన్నీ వర్ణించడం ఏదైతే ఉందో బాగుండదు, ఎందుకంటే అది మీకు సంబంధించింది. మా నోటి ద్వారా చెప్పవలసిన సంబంధము అంటే ఇలా ఉన్నవారు, లావైన శరీరం కలిగిన వాళ్ళు, అందమైన శరీరం కలిగిన వాళ్ళు నా చూడగానే అనుగ్రహిస్తారు అనే వగైరా వగైరా మీరు చూస్తూ ఉంటారు, వింటూ ఉంటారు కదా. అలాంటి వర్ణనంతా కూడా శరీరం పైన ఆరోపణ చేసి, ఎట్లాగా ఇతియాం మన్యతే మూర్ఖ, శరీరాన్ని ఈ విధంగా ఎవరైతే అనుకుంటూ ఉంటాడో వాడెవాడు మూర్ఖుడు అన్నారు. మూఢో గర్ధభ ఏకరాశి అన్నారు. మూఢుడైన వాడు, మూర్ఖుడైన వాడు, అసలు ఏంటిది గాడిద. వీళ్ళు ముగ్గురు ఒకే రాశికి చెందిన వాళ్ళు అంటారు. ఇది భారాలు మోసేవాళ్ళే తప్ప వాస్తవికమైన స్వరూపాన్ని జ్ఞానాన్ని తెలుసుకోలేరు. అందువల్ల ఒకరొకరు చూసుకొని, శరీరాన్ని చూసుకొని, శరీర అవయాలయందు ఆసక్తి కలిగి దాని ద్వారా మోహాన్ని పొంది నేను నిన్ను విడిచి ఉండలేను, నువ్వు నన్ను ఉండి విడిచిలేవనే మోహానికి బద్ధులయ్యుండి వాస్తవికంగా దుఃఖాన్ని అనుభవిస్తున్నారు. కానీ వాళ్ళు సుఖాన్ని పంచేషు శాశ్వత, పంచబాణాల చేత, పంచబాణాలు కలిగిన వాని చేత మోహింపబడినవాడు. పంచబాణాలు కలిగిన వాడు ఎవడు? మన్మధుడు. ఆ మన్మధుని చేత మోహింపబడ్డారు. మనమన బాణాల చేత విద్ధుడయ్యుండి ఒకరొకరు మలుచుకుంటారు. నా భార్య ఇటువంటిది ఫలానా ఫలానా అని వాళ్ళు, నా భర్త ఇటువంటి వాళ్ళు ఫలానా ఫలానా అని వీళ్ళు. ఈ విధంగా మోహింపబడి కేవల సాంసారిక భోగాల యందు మాత్రమే ఆసక్తులై ఉండి తన యొక్క వాస్తవిక స్వరూపాన్ని తెలుసుకోలేకపోతున్నారు. తస్య అవివేకం వక్ష్యామి, అలాంటి వాడి యొక్క అవివేకం ఏంటో నేను చెప్పబోతున్నాను. వివేకం వేరు, అవివేకం వేరు. వివేకం అంటే వేరు చేసే పద్ధతి. విశ్రిలి పృథగ్భావే అనే ధాతువు చేత వివేకం అనే శబ్దం ఏర్పడుతుంది, అంటే వేరు చేయడం. ఒక పక్షి ఉంటుందంట, మీకు తెలిసే ఉంటుంది. ఏం పక్షి? పాలను నీళ్ళని వేరు చేస్తుందంట.
హంస అది ఎక్కడ ఉంటుంది అంటే మానసరోవరంలో ఉంటుందంటారు. పోయిన వాళ్ళకు చూసిన వాళ్ళకు తెలిసే ఉంటుంది. కానీ అది పాలను నీళ్ళను కలిపి పెడితే పాలను వేరు చేస్తుంది, నీళ్లను వేరు చేస్తుంది, పాలను మాత్రమే గ్రహిస్తుంది అంటారు. మిగతా పక్షులకు పెడితే, మిగతా ఏ జంతువుకైనా పెట్టినా, ఏ మనిషికైనా పెట్టినా అన్ని గుటకాయ స్వాహ. వేరు చేసే పద్ధతి కానీ మొత్తం లోపలికి పోతే ఒక్కడు కూడా బయటికి రాదు కదా. మరి దాని యొక్క పరిస్థితి ఎటువంటిది, దాని యొక్క గొప్పదనం ఎటువంటిది అంటే, హంస యొక్క నాలుక పైన పులుపుదనం అనేది ఒకటి ఉంటుందంట. పులుపు పాలలో పడగానే ఏమవుతుంది, విరిగిపోతుంది. విరిగిపోగానే గడ్డలుగా అవుతుంది. ఆ గడ్డలు మాత్రం తినేసేస్తుంది, నీళ్ళను వదిలేసేస్తుంది. అట్లాగే వీళ్ళంతా ఇప్పుడు కూర్చున్న వాళ్ళంతా ఎవరు పరమహంసలు. అది హంస అయితే వీళ్ళు పరమహంసలు. అంటే పరమహంస పరివ్రాజకాచార్యం రాసుకుని, అట్లాగే రామకృష్ణ పరమహంస వగైరా. మరి పరమహంస అంటే అర్థం ఏంటి అంటే, అది ఎట్లయితే పాలను నీళ్లను వేరు చేసిందో, వీళ్ళు నిత్యానిత్య వస్తు వివేకం చేసి అనిత్యాన్ని వదిలిపెట్టి నిత్యమైన వస్తువును మాత్రమే గ్రహిస్తారు. కాబట్టి వీళ్ళు ఒకవేళ గ్రహించగలిగితే, లేకపోతే వాళ్ళు వీళ్ళు అంతా ఒకటి అనుకోండి. నిత్యానిత్య వివేకం చేసి నిత్యాన్ని మాత్రమే గ్రహించగలిగితే, నిత్యతత్వం ఉంది, నిత్య సత్యమైన పరమాత్మ యందే అనుసంధానం చేయగలిగితే వీళ్ళు పరమహంసలుగా చెప్పబడతారు. కాబట్టి శరీరాన్ని చూసుకొని ఎవరైతే మోసపోతుంటున్నారో, మోహంలో పడిపోతుంటున్నారో, దుఃఖానుభవాన్ని సుఖాన్ని చూసి దుఃఖానుభవం అనుకుంటున్నారు, దుఃఖాన్ని చూసి సుఖానుభవం అనుకుంటున్నారో వాళ్ళ యొక్క అవివేకాన్ని నేను చెప్తున్నాను. శృణుష్వ ఆహితో నృప అన్నాడు. శృణుష్వ ఆవహిత. ఆవహిత అంటే సమాహిత చిత్తం కలిగిన వాడవై, ఏకాగ్ర చిత్తం కలిగిన వాడవై విన్ను అని. ఎందుకంటే వివేకానికి అవివేకానికి తేడా తెలియని కారణం చేత తనకు తెలిసిందే అది అంటారు కదా, వేదం. నాకు తెలిసిందే వేదము అని నేను చూసిన కుందేటికి మూడే కాళ్ళని వాదించే వాళ్ళు ఉంటారు. కాబట్టి అలాంటి వాళ్ళు అవివేకులే కాని వివేకులు కాదు అని అంటున్నారు. ఒకవేళ వివేక అయినట్టయితే అంతగా ఒక శరీరాన్ని చూసి భ్రమించేదానికి ఆస్కారము లేదు. ఎందుకు అంటే ముందు వస్తుంది అనుకోండి, బుద్ధ్యారా వీక్షస్య రాఘవాన్ని. ఆత్మ అంటావా, శరీరానికి కొన్ని ధర్మాలు ఉన్నాయి. స్త్రీ ఉపాధి అని, పురుష ఉపాధి అని, నపుంసక ఉపాధి అని, ఇంకా వయస్సులో ఉన్న ఉపాధి అని, ముసల్తనం వచ్చిన ఉపాధి అని, దానికి అన్ని కూడా విశేషణాలు, వయస్సు యొక్క ప్రభావం కూడా ఉంది. అట్లాగే ఆత్మకు ఉందా అంటే అది ఆత్మకు లేదు. నట స్త్రీ న పుమానేషనైవ చాయం నపుంసక అమూర్త పురుష పూర్ణో ద్రష్ట దేహి సజీవన. శరీరం అంటావా అది స్త్రీ, ఆత్మ అంటావా స్త్రీ కాదు, పురుషుడు కాదు, నపుంసకుడు కూడా కాదు. మరేమంటావంటే అమూర్త, ఒక ఆకారం కలిగింది కూడా కాదు. నా మూర్త మూర్త. మూర్త అంటే ఒక వస్తువు ఇంకొక రకంగా ఇంతవరకు చెప్పేదే పరిణామం అని. ఒక వస్తువును ఇంకో రకంగా మారేది ఏదైతే ఉందో దాన్ని మూర్తము అంటారు. బంగారం ఏమైంది, నగగా మారింది. నగగా మారేదాని కొరకు కొన్ని ప్రక్రియలు కావాల. ఆ ప్రక్రియల ద్వారా అది అమూర్తమై ఉండి మనకు ఇష్టమైన రూపాన్నిగా తయారు చేసుకుంటున్నాం, దాన్ని మూర్తం. కానీ ఆత్మ అటువంటిది కాదు. సర్వకాల సర్వావస్థలందు సర్వదేశాలయందు ఏకంగా ఉండేది. ఎప్పుడైతే మూర్త రూపానికి వస్తుందో అది అనిత్యం అని చెప్పబడుతుంది. అందువల్ల అది మూర్త రూపము కాదు. అదే పురుష అంటే పురుషేతేతి పురుష. పురుషుడు అంటే ఈ స్త్రీ పురుషులు కాదు. నవద్వారే పురేదేహి నైవ కురవన్నకారయన్. 9 ద్వారాలు కలిగిన పురములో ఉంటున్నాడు. ద్వారాలు 9 11? భగవద్గీత చెప్పింది 9 ద్వారాలు. కఠోపనిషత్తు చెప్పింది, తర్వాత ముండకోపనిషత్తు చెప్పింది 11 ద్వారాలు. ఇంక 2 ఎక్కడున్నాయి? ఎక్కడో మాయమైపోయి ఉంటాయి. ఒకటేమో తల్లి గర్భంలో తెరుచుకొని ఉంటుంది, దాన్ని అంటారు నాభి. మనకు 8వ అధ్యాయంలో వస్తుంది. ఆ పిండం యొక్క నాభి నుంచి తల్లి యొక్క అవయవాలకు ఒక నాడి ఉంటుంది. ఆ నాడి ద్వారానే ఆ పిండము తల్లి భుజించిన అన్నరసాన్ని గ్రహించి పిండం పెరుగుతూ ఉంటుంది. అది మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత ఏం చేస్తారు, బొడ్డు కోస్తారని కోసేస్తూ ఉంటారు. ఆ తర్వాత ఇంకొక ద్వారం సహస్రారం. జీవుడు ప్రవేశించేప్పుడు ఇక్కడి నుంచి ప్రవేశిస్తాడంట. ఎందుకంటే నీ శరీరానికి అధిపతిని కదా, ఈ చండాలమైన ద్వారాలు నాకెందుకని అప్పుడు మహావీర విభూతి ఇక్కడి నుంచి ప్రవేశిస్తాడు. అందుకరకే బిడ్డ పుట్టగానే నూనెతో మాడ రాస్తూ ఉంటారు, మెత్తగా ఉంటుందంట. తల్లులకు తెలుసు, మనకు తెలియదు అనుకోండి. సరే అయిపోయిన తర్వాత పొయ్యేప్పుడు మా బింకంతో లోపలికి పోతాడు, కానీ బయటకు వచ్చేప్పుడు మాత్రం అది చేత కాదు. ఎందుకని మళ్ళీ అది ఆ ద్వారాన్ని మళ్ళీ గురుమూర్తి తెరిపించవలసిందే. అందుకరకే ముక్కు ద్వారాను, కంటి ద్వారాను, దాని ద్వారాను, దీని ద్వారాను పోతూ ఉంటారు.
అయింది కదా. ఎక్కడున్నాము? 9 ద్వారాలు కలిగిన పురంలో ఉండేవాడు కాబట్టి, లేదు పూర్ణత్వాత్ పూర్ణుడైనందువల్ల సమస్త ఉపాధులలో పూర్ణంగా నిండి నిబిడీకృతంగా ఉన్నంగా ఆయన పూర్ణుడు అన్నారు, పురుషుడు అన్నారు. అంతేకాకుండా ద్రష్ట అన్నాడు, చూసేవాడే కానీ మేసేవాడు కాదు. తల్లి ఏం చేస్తా ఉంటుందో పిల్లవాళ్ళని ఒళ్ళో పెట్టుకొని తినిపిస్తుందా? తింటుందా? ఏమో కొంతమంది అట్లా కూడా చేస్తా ఉంటారు, తినిపించకుండా తింటా కూర్చుంటారు. తింటుంది. ద్వాసయుజా సకాయ సమాన వృక్షం వరిసస్వజాతే ఏకస్వాది పిప్పలమత్తి అనశ్నన్ అన్యో అభిచాకషి. ఇది ముండకోపనిషత్తులో ఉంది, శ్వేతాశ్వతర ఉపనిషత్తులో కూడా ఉంది మంత్రము. కాబట్టి కఠోపనిషత్తులోను ముండకోపనిషత్తులు రెండిట్లో ఉంది. సుపర్ణ సయుజ సఖాయ 2 బంగారు బెక్కలు కలిగిన పక్షులు ఒకే వృక్షాన్ని ఒకే కొమ్మను ఆశ్రయించింది. ఏకస్తాదు పిప్పలమత్తి, ఒకటేమో తాను చేసిన కర్మ యొక్క ఫలాన్ని అనుభవిస్తూ ఉంటుందంట, ఇంకోటేమో అనుభవింపజేస్తుంది. అభిచాక్షి చూస్తూ ఉంటుంది. దక్ష సాక్షి చేత కేవలం నిర్గుణశ్చ అంది మనకు ముండకోపనిషత్తు. కాబట్టి ఈ విధంగా ఆయన ద్రష్టే గాని దృశ్యం కాదు. అందువరకే శంకర భగవత్పాదులు ఒక మాట చెప్పారు, దృగ్దృశ్యో ద్రోపదార్థో పరస్పర విలక్షణౌ దృగాత్మా దృశ్యం మాయేతి. ఇది వేదాంతడిండిమహ. వేదాంతడిండిమంలో జగత్తులో ఉన్నాయి 2 పదార్థాలు, మూడవది లేదు. ఒకటి దృక్కు, ఒకటి దృశ్యం. కనిపించేదంతా కూడా దృశ్యము. దృశ్యతే ఇది అనేన ఇది దృశ్యము, చూడబడుతుంది కాబట్టి దృశ్యం అన్నారు. చూసేవాన్ని ఏమన్నారు? ద్రష్ట అన్నారు, లేక దృక్ అన్నారు. ఈ విషయాన్ని గోపికలో వాళ్ళ యొక్క గోపికా గీతలు పాడతాడు. నఖలు గోపికా నందనో భవాన్ అఖిల దేహినాం అంతరాత్మ దృక్. నువ్వు కేవలం గోపిక అందడమే కాదు, మరి ఏమంటావా? అఖిల దేహినాం అంతరాత్మ సన్ దృశ్యతే ఇది అంతరాత్మ దృక్. అందరి దేహాల్లో ఉండి అంతరాత్మవై చూస్తూ ఉంటావు అని. అక్కడ హృద్దేశే అర్జున తిష్టతి అన్నారు కదా. హృదయదేశం నీవార శోకవత్తన్వే పీతాభాస్వనోపమా తస్యా శిఖాయ మధ్యే. మీకు అన్నీ తెలుసు. నీవార శోకవత్తం, వడ్ల గింజ యొక్క మొన ఎట్లా ఉంటుందో అలాంటి స్థానంలో ఆయన ప్రకాశిస్తూ హృదయ దేశంలో ఉంటాడు. దాన్ని హార్ద్రాకాశం అన్నది ముందు ముందు వస్తుంది అనుకోండి, ఇప్పుడే చెప్పుకుంటే కాలం వ్యర్థం. కాబట్టి ఆయన ద్రష్టే కాని దృశ్యము కాదు. ద్రష్ట ఎప్పుడు నిత్యము, దృశ్యం ఎప్పుడు అనిత్యము. ద్రష్ట ఎప్పుడు చైతన్యము, దృశ్యం ఎప్పుడు జడము. ఇది మనం విడదీయరాని సంబంధం. ద్రష్ట ఎప్పుడు జడము కాదు, దృశ్యం ఎప్పుడు చైతన్యము కాదు. అందుకని దృగ్దృశ్యోదోపదార్థో పరస్పర విలక్షణవు. దృక్ దృశ్యము పరస్పరం విలక్షణమైన గుణాలు కలిగినవి. దానికి దీనికి ఏమాత్రం కూడా సంబంధం లేదు. అందువల్ల శరీరము దృశ్యమైంది, లోపల శరీరం ఎవరైతే ఉన్నారో ద్రష్ట అయింది. అందువల్ల ద్రష్ట దృశ్యం కాదు, దృశ్యము ద్రష్ట ఎప్పుడు ఎన్నటికి కూడా కానీ. అందువల్ల అంతేకాకుండా దేహీ దేహీ నిత్యం అవధ్యోయం సర్వదేహేషు భారత అన్నాడు. దేహి దేహం కలిగిన వాడు, దేహాన్ని ప్రకాశింపజేసేవాడు కదా. ద్రష్ట అన్న చూసేవాడు ఒకటి, ఈ దేహాన్ని ప్రకాశింపజేసేవాడు. ఆత్మ అని ఒకటి లేకపోతే, కరెంట్ ఒకటి లేకపోతే మనకు వెలుతురు అనేది వచ్చేస్తుందా? రాదు. అయినప్పటికీ అంతటా ఉన్నప్పటికీ ఆయన ఉండేది ఎక్కడ? హృదయ దేశంలో ఉన్నందువల్ల అక్కడుండే, అసలు హృదయ దేశంలో అంటే అర్థమేమి? స్వాంతం హృన్మానసం మనః. స్వాంతమన్నా, హృత్తన్నా, మానసమన్నా, మనస్సన్నా ఒకటే అర్థము. దాని అందు ప్రతిబింబిస్తాడు కాబట్టి ఆ ప్రకాశమే సర్వ శరీరం అంతా కూడా ప్రకాశింపజేస్తుంది, అవయవాలంతా కూడా. ఎక్కడైతే ఆ ప్రకాశము ప్రవేశం ఉండదో అక్కడే ఉంటుంది, చచ్చుబడిపోతుంది. ప్రకాశము అక్కడికి ఒకవేళ వెళ్ళలేకపోతే చచ్చుబడిపోయింది అంటారు, లేకపోతే అది కాలు చేయి పని చేయడం లేదు అంటారు, అంతే కదా. అందువల్ల దేహి అంటే దేహాన్ని ప్రకాశింపజేసేవాడు, దేహంలో ఉండేవాడు. సజ్జీవన అతని ద్వారానే ఇది దీనికి ప్రాణం ఉన్నదా అని వలే కనిపిస్తుంది తప్ప వాస్తవికంగా